ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. సో ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి జస్ట్ అరౌండ్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒక చాలా పవర్ఫుల్ అండ్ హిస్టారికల్ శివ టెంపుల్ గురించి కంప్లీట్ స్టోరీ, హిస్టరీ, డిస్టెన్స్, టైమింగ్స్ అండ్ శివరాత్రి స్పెషల్ సెలబ్రేషన్స్ అన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టెంపుల్ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ గురించి. కామన్ గా అందరూ బీరంగూడ శివ టెంపుల్ అని పిలుస్తారు అండ్ ఇది హైదరాబాద్ నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ తెలంగాణలో ఉన్న ఏన్షియంట్ శివ టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి. అండ్ హిస్టోరియన్స్ ప్రకారం ఇది 6th సెంచురీ నాటి టెంపుల్ అని నమ్మకం. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ డిస్టెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి క్లియర్ గా చెప్పాలి అంటే హైదరాబాద్ సిటీ నుంచి అప్రాక్స్ గా 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మియాపూర్, చందనగర్, లింగంపల్లి, బిహెచ్ఎల్ ఏరియాస్ నుంచి అయితే 10 to 15 కిలోమీటర్స్ మధ్యలో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. రోడ్ కండిషన్ జనరల్లీ బాగుంటుంది కాబట్టి బైక్ ఆర్ కార్ లో 30 to 45 మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు మనం. ట్రాఫిక్ పీక్ అవర్స్ లో మాత్రం కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. ఆర్టీసీ బస్సెస్, లోకల్ ఆటోస్, క్యాబ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ కి రీచ్ అవడానికి స్టెప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అది కూడా డివోటీస్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఒక చిన్న కొండపై నుంచి వెళ్లాల్సిన ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ స్పిరిచువల్ వైబ్ లో శ్రీశైలం టెంపుల్ ని చాలా రిజంబుల్ చేస్తుంది. భక్తి భావంలో శ్రీశైలం ని గుర్తు చేసే క్షేత్రంలా అనిపిస్తుంది. అందుకే డివోటీస్ అందరూ ఈ టెంపుల్ ని రెండవ శ్రీశైలం అని కూడా పిలుస్తారు. బాదామి చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, కళ్యాణి చాళుక్యాస్ అండ్ కాకతీయులు రూల్ చేసిన టైంలో ఇది ఒక ప్రధాన తీర్థయాత్రగా ఉండేది అని చెప్పేసి హిస్టారికల్ ఆధారాల్లో ప్రస్తావన ఉంది. అప్పట్లో కింగ్స్ మాత్రమే కాదు, కామన్ పీపుల్ కూడా లాంగ్ డిస్టెన్సెస్ నుంచి ఇక్కడికి వచ్చి శివ దర్శనం చేసుకునేవారు. ఎస్పెషల్లీ చాళుక్యాస్ పీరియడ్ లో ఈ ఏరియాకి చాలా ఇంపార్టెన్స్ ఉండేదని చెప్తారు. అప్రాక్స్ గా 1000 years బ్యాక్ అంటే క్రీస్తు శకం 1015 నుంచి 1042 కాలంలో జీవించిన జైన్ కింగ్ ఇమ్మడి నరసింహుడు కూడా ఈ ప్రాంతంలోనే నివసించినట్లు చెప్తారు. ఆయన జైన్ అయినా సరే ఆయన వైఫ్ నగులాదేవి మాత్రం గ్రేట్ శివభక్తురాలు. ప్రాచీన కథల ప్రకారం ఆమె డైలీ ఈ టెంపుల్లో పూజలు చేసేదని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇది అప్పటి కాలంలో మతాల మధ్య ఉన్న సహజీవనం ఎంత బలంగా ఉండేదో మనకు తెలియచేస్తుంది. స్థానిక కథనాల ప్రకారం ఈ టెంపుల్ భృగు మహర్షి చేసిన తీవ్రమైన తపస్సు వల్ల అవతరించిందని నమ్మకం ఉంది. ఆయన ఘోర తపస్సుకి మెచ్చిన శివుడు ఇక్కడ అనుగ్రహం ప్రసాదించాడని అందరూ చెప్తున్నారు. అందుకే ఈ టెంపుల్లో అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా అండ్ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సాధారణంగా రాదని, శతాబ్దాలుగా సాగిన తపస్సు అండ్ భక్తి వల్ల వచ్చిన శక్తి అని స్థానికులు చెప్తారు. ఆలయ వైభవానికి తగ్గట్టుగా ఇక్కడ 5 అంతస్తులతో ఒక గ్రాండ్ రాజగోపురం నిర్మించారు. గోపురం పైభాగంలో పంచ కలశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రతి అంతస్తులో దేవతల విగ్రహాలు అందంగా కొలువై ఉంటాయి. సాధారణ గోపురాల కంటే ఇక్కడ కాస్త డిఫరెంట్ గా కనిపించి టెంపుల్ లోపలికి అడుగు పెట్టగానే స్పెషల్ స్పిరిచువల్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ బిలీఫ్ ఏంటి అంటే ఈ టెంపుల్ కి సౌత్ వెస్ట్ కార్నర్ లో శ్రీశైలం వెళ్ళటానికి రహస్య మార్గం ఉంది అని చెప్తున్నారు. దీన్నే స్వరంగ మార్గం అని కూడా అంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు అండ్ ఎవరు కూడా వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. సో చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో ఈ గుహ అనేది. కొండ గుహలో నుంచి మనకి స్వరంగ మార్గం శ్రీశైలంకి అయితే దారి ఉందంట. కొంచెం ముందుకు వెళ్ళినా కూడా అక్కడ పాములు, గబ్బిలాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరు వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ప్రాచీన కథనాల ప్రకారం ఇక్కడ స్వరంగ మార్గం శ్రీశైలంకి ఉంది అని చెప్తున్నారు. ఇది డివోటీస్ లో క్యూరియాసిటీ అండ్ భక్తిని చాలా పెంచుతుంది. అండ్ ఈ స్వరంగ మార్గంకి వెళ్లే దారిలో మనకి శివలింగం కూడా ప్రతిష్ఠించారు. అండ్ ఆ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ఈ శివలింగం ఇక్కడ thousands of years నుంచి ఇక్కడ ఉంది అని చెప్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ ని చిన్న శ్రీశైలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ ఉండే స్క్వేర్ షేప్ శివలింగం గురించి చాలా ఇంట్రెస్టింగ్ బిలీఫే ఉంది. జనరల్ గా మనం టెంపుల్స్ లో రౌండ్ షేప్ శివలింగం చూస్తాం, కానీ బీరంగూడ టెంపుల్లో లింగం 4 సైడ్స్ ఉండడం చాలా రేర్. స్థానిక నమ్మకం ప్రకారం ఈ 4 సైడ్స్ 4 దిశలను ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ రిప్రజెంట్ చేస్తాయి అంటారు. అంటే స్వామి అన్ని దిశల నుంచి వచ్చే భక్తుల్ని ఈక్వల్లీ బ్లెస్ చేస్తాడని అర్థం. ఇంకో బిలీఫ్ ఏంటంటే ఈ స్క్వేర్ శివలింగం స్టెబిలిటీ, బ్యాలెన్స్, స్ట్రాంగ్ ఫౌండేషన్ ని సింబలైజ్ చేస్తుంది. అందుకే ఫ్యామిలీస్ లైఫ్ లో స్టెబిలిటీ, కెరీర్ లో సెట్ అవ్వడం, మెంటల్ పీస్ కోసం చాలా మంది ఇక్కడ ప్రేయర్స్ చేస్తారు. ఇంకా ఈ టెంపుల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే గర్భగుడిలో శ్రీ మల్లికార్జున స్వామి శివలింగం ఉంటుంది. పక్కనే శ్రీ భ్రమరాంబ అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది. శివశక్తి కలిసి ఉండే క్షేత్రం కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ, మ్యారేజ్ డిలేస్, మెంటల్ పీస్, కెరీర్ ప్రాబ్లమ్స్ కోసం చాలా మంది భక్తులు స్పెషల్ పూజలు చేయించుకుంటారు. అండ్ మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసంలో టెంపుల్ అట్మాస్ఫియర్ కంప్లీట్లీ డివైన్ గా మారిపోతుంది. ఎస్పెషల్లీ మహాశివరాత్రి రోజు ఈ టెంపుల్లో సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు టెంపుల్ ఆల్మోస్ట్ 24 అవర్స్ ఓపెన్ గా ఉంటుంది. హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి కూడా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. శివరాత్రికి 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో రుద్రాభిషేకం, లింగోద్భవ కాల పూజ, నైట్ అభిషేకం విత్ మిల్క్, హనీ, బిల్వపత్రాలు, దీప అలంకరణ, భజన, క్లాసికల్ డాన్స్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ అనేవి ఆ 5 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. కొండ ప్రదేశం అంతా కూడా చాలా అందంగా డివైన్ ఎనర్జీతో ఫిల్ అయి ఉంటుంది. మిడ్ నైట్ టైంలో శివలింగం దర్శనం చాలా పవర్ఫుల్ అని డివోటీ స్ట్రాంగ్ గా నమ్ముతారు. అందుకే చాలా మంది ఉపవాసం ఉండి రాత్రి మొత్తం టెంపుల్లో గడిపేస్తారు, జాగారం చేస్తారు అందరూ. లైఫ్ లో ఒక్కసారైనా ఈ టెంపుల్లో శివరాత్రి నైట్ దర్శనం చేయాలి అని స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఇక్కడ పూజా సిస్టమ్ కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. రెగ్యులర్ గా అర్చన, అభిషేకం, కుంకుమార్చన, నవగ్రహ పూజ డైలీ బేసిస్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మాస శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం చాలా గ్రాండ్ గా జరుగుతుంది. చాలా మంది కపుల్స్ ఈ కళ్యాణం స్పాన్సర్ చేయడం కామన్. వాహనం పూజలు కూడా ఇక్కడ చాలా ఫేమస్. 2 వీలర్స్ నుంచి కార్స్, బస్సెస్ వరకు ఇక్కడ వెహికల్ సేఫ్టీ కోసం భక్తులు పూజలు చేయించుకుంటారు. అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఎవ్రీ మండే ఆఫ్టర్నూన్ 12 నుంచి అన్నదానం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా భక్తితో వస్తే ఫుడ్ తో పాటు బ్లెస్సింగ్స్ కూడా ఫ్రీగా దొరుకుతాయి. అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటాయి. మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 నుండి 8 వరకు ఓపెన్ ఉంటాయి. సో ఆఫీస్ పీపుల్, ఫ్యామిలీస్, సీనియర్ సిటిజన్స్ అందరూ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కొండపైన ఉండే టెంపుల్ కాబట్టి ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో వస్తే చాలా అందంగా ఉంటుంది. మనకి చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుందన్నమాట. హైదరాబాద్ లో ఉండే బిజీ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బ్రేక్ కావాలి అంటే 1 డే స్పిరిచువల్ ట్రిప్ కోసం ఇది పర్ఫెక్ట్ చాయిస్. కామ్ గా, డిస్టర్బెన్స్ లేకుండా శివయ్యని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ టెంపుల్ డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ టెంపుల్ పరిసరాల్లో వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన అండ్ వల్లీదేవి సమేతం, ఆంజనేయ స్వామి, కాలభైరవ అండ్ నవగ్రహాలు, ఇలా చిన్న చిన్న సన్నిధులు కూడా ఉంటాయి. మెయిన్ టెంపుల్ చాలా పురాతన కాలం నుండి ఉంది కాబట్టి టెంపుల్ చుట్టూ ఉన్న పరిసరాలు తర్వాత నిర్మించబడినవి కాబట్టి ఇప్పుడు చూస్తే నీట్ గా, కొత్తగా కనిపిస్తాయి. ఎవ్రీ సండే మార్నింగ్ 10 నుంచి ఇక్కడ బాల సంస్కార కేంద్రం జరుగుతుంది. పిల్లల సంస్కారాల కోసం చాలా మంది పేరెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే ఎవ్రీ మండే ఇక్కడ 11 o'clock కి భజనలు కూడా జరుగుతూ ఉంటాయి. అదే రోజు ఉదయం 10 గంటలకి లలిత సహస్రనామ పారాయణం కూడా నిర్వహిస్తారు. భక్తులకి కన్వీనియన్స్ కోసం టెంపుల్ దగ్గర పార్కింగ్ కి చాలా స్పేస్ ఉంటుంది. కార్స్ అండ్ బైక్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ పూజలకి కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ ఉన్నాయి. అర్చనకి 50 రూపీస్, అభిషేకంకి 250 రూపీస్, గర్భగృహ అభిషేకంకి 650 రూపీస్, కుంకుమార్చనకి 100 రూపీస్, నవగ్రహ పూజకి 250 రూపీస్ అండ్ మాస శివరాత్రి రోజు జరిగే స్వామివారి కళ్యాణంకి 2500 రూపీస్. ఇలా ఏ పూజకి ఆ పూజకి మనకి సెపరేట్ టోకెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారికి ఎవ్రీడే రెగ్యులర్ గా పూజలు జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మహాశివరాత్రి టైంలో స్పెషల్ అభిషేకాలు, అలంకరణలు, పూజా ప్రోగ్రామ్స్ చాలా గ్రాండ్ గా చేస్తారు. ఈ ఫెస్టివల్ లో చాలా మంది డివోటీస్, అలాగే చాలా మంది వెల్ నోన్ పీపుల్ కూడా వచ్చి స్పెషల్ పూజలు చేయించుకుంటారు. హైదరాబాద్ కి వెరీ నియర్ గా ఉండటం వల్ల వీకెండ్స్ లో ఎస్పెషల్లీ సాటర్డే, సండే అండ్ శివరాత్రి లాంటి ఫెస్టివల్స్ లో డివోటీస్ చాలా ఎక్కువగా వస్తారు. అందుకే ఆ డేస్ లో టెంపుల్ అట్మాస్ఫియర్ ఫుల్ స్పిరిచువల్ అండ్ డివోషనల్ వైబ్ లో ఉంటుంది.
సో ఇది గైస్ ఇవాల్టి మన వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో డివోషనల్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం మన అమ్ము ఆంధ్ర పిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై. ఇక్కడ నుండి శివరాత్రి సెలబ్రేషన్స్ అండ్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా చూపించాను, చూసేయండి.